పేరు పేరున శ్రీ జ్ఞానాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి మూకేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహ కరుణ కృపా కటాక్షాలు అనుగ్రహించేలా వారు ఇవ్వాలనేసి కోరుకుంటూ ఈ యొక్క మాఘమాస అమావాస్య రోజు పితృపక్షాలు కాబట్టి సకల దేవీ దేవతా స్వరూపులు వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో అని వేద ప్రమాణం. సృష్టిలో ఉండే ఆడజాతి మగజాతి సాక్షాత్తు శివస్వరూపాలు. అంటే మగజాతి అంతా శివుళ్ళు, ఆడవాళ్ళంతా అమ్మవాళ్ళు. క్రీడించేది, భోగించేది, సంసారం చేసేది అంతా కూడా వీళ్ళే. మనం ఎవ్వరికి ఎవరు ఏమీ కాకపోతే మన జన్మను సార్థకం చేసుకోవాలి కాబట్టి, యథార్థ జ్ఞానం కలగాలి కాబట్టి, ఆ పరమేశ్వర కృప మనం అనుగ్రహించారు కాబట్టి, మనకు వాళ్ళ సేవలు ఇచ్చారు కాబట్టి, ఈ సేవ ద్వారా మనమేంటో మన గమ్యమేంటో తెలుసుకొని యథాస్థానంలోకి వెళ్ళాలి కాబట్టి, ఆ శక్తి ఆ భక్తి జ్ఞానం ఇచ్చినందుకు మన అమ్మా నాన్నలు వీళ్ళు ఎప్పటికీ వీళ్ళే మన అమ్మా నాన్న. మనకి ఎన్నో జన్మల్లో ఎంతో మంది వస్తారు. క్రిమి కీటక పశు పక్షి వృక్ష జంతువులు అమ్మ నాన్నలు ఉంటారు. కానీ వాళ్ళు ఎంతకాలం ఉంటారు? బతుకున్న కాలం ఉంటారు. వదిలిపోవాల్సింది అందరం. కానీ అన్ని జన్మల్లో అందరికీ అమ్మా నాన్న ఆది దంపతులు అనే పేరు కేవలము కాళహస్తీశ్వరుడు జ్ఞానాంబిక అంటే పార్వతి పరమేశ్వరుడు ఉంటుంది తప్ప ఇంకా ఈ లోకల్లో ఈ విశ్వంలో ఏ దేవుళ్ళకు కూడా ఆది దంపతుల పేరు లేదు కాబట్టి గ్రహించి అటువంటి మన అమ్మా నాన్నలు జ్ఞానాంబిక సమేత మూకేశ్వర స్వామికి